అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారి గద్దెలతో పాటు పక్కన అమ్మవారిని బొడ్రాయికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ పెట్టడం, అలానే ఆమెకు సంబంధించిన జెండా, దీపం అన్నీ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ కూడా ఒడిబియ్యాన్ని వేసి ఇక్కడ నుంచి దీపం వెలిగించి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో విఐపి పాస్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి అందరూ భక్తులు పాసులు ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం అసలు చిలకలగట్టు దగ్గర ఎక్కడైతే అమ్మవారు మాయమైపోయి కుంకుమభరణిగా మారారో అక్కడ నుంచి ఈరోజు సమ్మక్క గద్దెల మీదకి రానున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అసలు చిలకలగట్ట యొక్క మహత్యం కానివ్వండి, అక్కడ ఏదైతే నీరు ఉంటుందో అది తాగితే ఒక్కసారి తాగితే చాలు ఆరోగ్యానికి మంచిది, ఉన్నటువంటి మంచి చెడు తొలగిపోతాయి, మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అసలు అక్కడ జరిగేటువంటి ఘట్టాన్ని కానివ్వండి, చిలకలగట్ట నుంచి అమ్మవారు రావడానికి ముందు ఉన్నటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. సమ్మక్క సారమ్మ గద్దెలు ఏదైతే ఉందో అక్కడ ముఖద్వారం నుంచి ఎదురుగా చిలకల గుట్టకి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారి గుండానే అక్కడ అందరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలపాతంలో నీళ్ళని తాగి ఎక్కడైతే అమ్మవారు మాయమైపోయారో అక్కడ నుంచి ఇక్కడికి అమ్మవారిని గద్దెల మీదకైతే సాయంత్రం ఇక్కడ నుంచి ఎవరైనా సరే కాలినడకన వెళ్ళాలి. ఎందుకంటే వాహనాలు ఎవరివి కూడా ప్రైవేట్ వాహనాలు కానివ్వండి ఏమీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళవు. అందరూ కూడా చిలకల గట్టుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కాలినడకన వెళ్ళాల్సిందే. దగ్గర 2-3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి జాతర దృష్ట్యా ఉన్నటువంటి కొట్లు కానివ్వండి, దుకాణాలు, వచ్చేటువంటి జనసంద్రోహం మధ్యన ఈ దూరం అనేది తెలియదు. మీకు ప్రత్యేకంగా ఆర్టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా మీకు ఈరోజు మేము ఆ చిలకల గుట్ట కానివ్వండి అక్కడ ఉన్నటువంటి జలపాతం గురించి పూర్తిగా మీకు ప్రత్యేక కథనం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి కంటికి కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో చిలకల గుట్టకి సంబంధించి వెళ్ళడానికి అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కాలినడకన వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన వారందరూ భక్తుల కోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి గుడెదురుగా ఒక బోర్డును అయితే తయారు చేయడం జరిగింది, చిలకల గుట్ట అని చెప్పేసి. ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెల నుంచి ఎదురుగా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాహనాలు ఏవి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. పోలీసు వారు అడుగడుగున ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచే మనకి జనసంద్రోహం అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.